ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. ఈ కాయలను ఎందుకు అలా పట్టి పట్టి చూస్తున్నానో గెస్ చేయండి మీరు. సో మీరు గెస్ చేసే ముందు నేనే చెప్తానమాట. ఇది మా ఇంటి పక్కన అత్త వాళ్ళ ఇంట్లోది కాకరకాయ చెట్టు. ఆర్గానిక్గా పండినాయి అనమాట. అసలు ఏ ఫెర్టిలైజర్ వేయకుండా మనకి చెట్టు దగ్గర మొలుస్తాయి కదా చిన్న కాకరకాయలు, ఆ కాకరకాయలు అనమాట. మనకు షాప్ మీద దొరికే పొడుగు పొడుగు కాకరకాయలు కాదు, చిన్న కాకరకాయలు. ఇది ఓన్లీ మనం ఇంటి దగ్గర మాత్రమే పెంచుకుంటాం. మనకి షాప్ దగ్గర కూడా దొరకవన్నమాట. ఇప్పటి వరకు నాకు తెలియని విషయం ఏంటంటే వీటిలో పురుగులు ఉంటాయి, జాగ్రత్తగా కొయ్యాలి, జాగ్రత్తగా చూసుకోవాలి అని. ఆ కాయలంతా చూసుకుంటూనే కోసాను కానీ నాకేం తేడా అనిపించలేదు. ఇది మాత్రం కొంచెం మెత్తగా ఉంది. ఏంటబ్బా అని చూద్దును కదా, మొత్తం పురుగులు చూసారా, అక్కడక్కడే ఇలా కనిపిస్తున్నాయి తెల్ల పురుగులు. అప్పుడు అనిపించింది నాకు, మందు కొడతారంటే కొట్టకుండా ఏం చేస్తారు బ్రో, ఇట్లాంటివి పురుగులు ఇంత ఇంత ఇంట్లో స్వచ్ఛంగా ఎరువు వేసుకొని పెంచుకునే వాటికి ఇలా పురుగులు ఉంటుండే, మరి ఈ పురుగులు పోవడానికి మందులు కొట్టకుండా ఏం చేస్తారనిపించింది అనమాట. అప్పుడు తెలిసింది నాకు ఆర్గానిక్ ఫార్మింగ్ కష్టాలు. సో ఈ అన్ని పురుగులు ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఒక 20-30 పురుగులు ఉన్నాయి. ఎంత చిరాగ్గా ఉందో చూడడానికి. ఇంకా నాకు హేట్రేట్ వచ్చేసింది. మై ఫేవరెట్ వాజ్ కాకరకాయ. ఈ వీడియో చూసాక ఇక నేను కాకరకాయ తింటమే బంద్ చేశాను. నాకైతే వద్దు బాబాయ్, ఆ కాకరకాయ చూసారా పురుగులు ఎలా తిరుగుతున్నాయో. చాలా జాగ్రత్తగా ఉండండి. నవ్వేడేస్ అసలు పురుగులు లేకుండా ఉన్నాయి ఏమీ లేవు. మా ఇంటి దగ్గర సీతాఫలం చెట్టు ఉంటే కూడా దానికి కోసినా కూడా పురుగులే. సీతాఫలకాయ బంద్ చేశాను అనమాట నేను. అట్లా అన్నిట్లో పురుగులు ఉంటున్నాయి. చాలా జాగ్రత్తగా బీ కేర్ఫుల్గా పిల్లలకి పెట్టేటప్పుడు, పెద్దవాళ్ళు అన్హెల్దీ పర్సన్స్ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకుంటూ చూసుకుంటూ కోయండి అనమాట. ఎందుకంటే దీనివల్ల బ్యాక్టీరియా మన హెల్త్ని చాలా డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. సో కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి. నాకు ఇప్పటివరకు ఐడియా లేదు. అత్త ఉంటాయా అంటే ఉంటాయి, జాగ్రత్తగా కొయ్యను అన్నదనమాట. సో చూస్తే చివరికి ఎన్ని పురుగులు ఉన్నాయో కాయలో మళ్ళీ రీచెక్ చేశాను అనమాట. ఇంకా మిగతా వాటిలో ఎక్కడన్నా ఉన్నాయేమో అని. ఎక్కడ లేవు. ఈ కాకరకాయ లాస్ట్ వచ్చింది, ఇందులోనే ఉన్నాయి పురుగులు. మీరు తినేటప్పుడు ఏ కాయన్నా ఏ ఫ్రూట్ అన్నా చాలా జాగ్రత్తగా చూసుకోండి. రీసెంట్ టైమ్స్లో పురుగులు ఉండటం అనేది కామన్ అయిపోయింది. అసలు అన్నిట్లో పురుగులు లేకపోతే ఆశ్చర్యంగా ఉంది, పురుగులు ఉంటే అన్నిటికీ కామన్ ఇదనమాట. ఇది కొంచెం కుళ్ళిపోయినట్లు ఉందనమాట కాయ. కాకరకాయలో పురుగులు ఉంటాయి, పచ్చిమిర్చిలో పురుగులు ఉంటాయి అని, సీతాఫలం కాయలో పురుగులు ఉంటాయి అనేది నాకు అసలు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు మా జనరేషన్ మేము చూడలేదు. అలా ఉందన్నమాట ఈ ఫెర్టిలైజర్ జనరేషన్. థ్యాంక్ యూ.